మచ్ నీడెడ్ పాడ్కాస్ట్. డూ వాచ్ ఇట్. హర్షద్ మెహతా బిగ్ బుల్ అనే స్టాక్ మార్కెట్ కింగ్ అనే పేరుతో 200 ఉండేదాన్ని ఎంతకు పెంచుంటారు అనుకుంటున్నారు? 300-400 9,000. అప్పో. చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కూడా లేని కార్కి తను ₹1 కోటి పెట్టారనగానే అదొక పెద్ద వార్త అయిపోయింది. తను చేయాలనుకున్న యాక్చువల్లీ తప్పే. సుచితా దలాల్ గారి పేరు వినే ఉంటారు. తనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇవ్వగలిగారు, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? నాకు రెగ్యులర్గా కొన్ని మెసేజెస్ వస్తాయి. అన్న ట్రేడింగ్లో పోగొట్టుకున్నా. యంగ్స్టర్స్ 16-17 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ అకౌంట్ పెట్టేసుకొని వాళ్ళ పాన్ కార్డ్ పెట్టేసుకొని, సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ట్రేడింగ్ని ఎలివేట్ చేసి ఆ లైఫ్ స్టైల్ని చూపించి దాని మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? 9 గంటలు జాబ్కి వెళ్ళి 6కి వచ్చేవాడికి ఒకడక్కడ కూర్చొని ఏసీ రూమ్లో సిస్టమ్ ముందు 7 లక్షలు 6 లక్షలు చూపిస్తూ ఇది నీ లైఫ్ ఇది అంటున్నట్టు ఉండదా? సైకలాజికల్గా మనకి మనం చీప్గా కనిపించేస్తాం. డెఫినెట్లీ ఇది ఒక బిగ్ క్రైమ్. ఇది చేసుకుని ఒక 3 lakhs ఇవాళ నా దగ్గర ఉంది. నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? మనకి 2 things ఉంటాయి. అవి చేసిన తర్వాతే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆ 2 things ఏంటంటే, ఫస్ట్ 100 people మ్యూచువల్ ఫండ్ వేస్తే ఎంతమంది కంటిన్యూ చేశారనుకుంటున్నాను? 50%, 40%, 3%. ఓ నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, ఫ్యూచర్లో సఫర్ అవుతాను, అదే నేను యాక్సెప్ట్ చేయాలి. అవును, ఫ్యూచర్లో నా ఫ్రీడమ్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? అసలు ఎందుకు పెరుగుతుంది గోల్డ్? ధనవంతుడు వేరు, ఆస్తిపరుడు వేరు. అన్న నేను ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చెప్తారు? డే ట్రేడర్ అనే ఒక పేరులో ట్రేడింగ్ ట్రేడ్ అవును, రైట్. ఐ వాస్ షాక్డ్ వెన్ ఐ సా దట్ వీడియో. ఎంత పోగొట్టుకున్నారు? ఆల్మోస్ట్ 15 తెలుగు స్టేట్లో నుంచి అనుకుంటా అబ్బాయి, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. 48 lakhs rupees ఆర్ సంథింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది. నేను పని చేస్తా, దీని నుంచి ట్రేడింగ్ చేస్తాను అనుకుని వాడు తీసుకెళ్ళి ఒక 40 లక్షలు పోగొట్టుకున్నారు. 8 లక్షలు మిగిలిపోయింది. లాస్ట్ కూడా సూసైడ్ చేసుకొని వచ్చిపోయారు. అంటే వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని ఒక్కసారి ఆగి ఆలోచించే టైం కూడా ఇస్తలేదు కదా ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ. ఆలోచించండి. ఐ హోప్ పీపుల్ విల్ చేంజ్.